రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్డు వరకు 6 కోట్ల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరమైన రోడ్డు. ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా వెళుతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు కోసం ఎమ్మెల్యేగా అనేక ప్రయత్నాలు చేసిన నిధులు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి అధికారులతో మాట్లాడి నిధులు విడుదల చేయించాను. ఈ రోడ్డు పూర్తయితే పొదలకూరు రోడ్డుకు ఓ మహర్దశ వస్తుందని, 2 నెలల్లో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాపాల వల్ల, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు లేవు. పోలవరం అడుగు ముందుకు పడిన పరిస్థితి, అమరావతి ఛద్రమైన పరిస్థితి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మినహా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యింటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక పట్టాన సాధ్యమైన పరిస్థితి. అయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చేదానికి అన్ని రకాల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, మరో పక్క ఆంధ్ర రాష్ట్ర రైతుల జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం సాగిస్తూ ముందుకు సాగుతారు. అందుకే ఇది 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అస్తవ్యస్త విధానాలతో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైందో, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగానైతే గాడి పడుతున్నావో ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసేదానికి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రజలకు వివరించి ఇంకా ప్రజల వద్ద నుంచి సూచనలు సలహాలు తీసుకుని మరింత పెరిగే ప్రభుత్వం పరిపాలన అందించడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం